మెగాస్టార్ మన చిరంజీవి. ఆయన సినిమాలు పాతవైనా కొత్తవైనా అంతే ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. ఇంద్ర, ముఠా మేస్త్రి, గ్యాంగ్ లీడర్, స్టాలిన్, ఇలా ఏ సినిమా అయినా చెప్పండి, అన్ని క్లాసికే కదా. అయితే ఇంకో కొన్ని రోజుల్లో ఆయన బర్త్డే వస్తుంది. సో మరి ఇన్ని క్లాసిక్ లో ఏదో ఒకటి రిలీజ్ అవ్వడం పక్కా. ఇందులో ముఠా మేస్త్రి అయితే అబ్బో, ఇది కేక్ మీద ఐసింగ్ తో సమానం ఫ్యాన్స్ కి. మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు అంటే మెగా అభిమానులకు ఎప్పుడూ ఒక పండుగే. ప్రతి ఏడాది ఆగస్టు 22 కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తూ ఉంటారు. అయితే ఈసారి మాత్రం ఆ రోజు మరింత ప్రత్యేకంగా మారబోతుందనే అంచనాలు కనిపిస్తున్నాయి. చిరంజీవి బర్త్డేకు ఇంకా కొద్ది రోజులు మాత్రమే ఉండడంతో మెగా ఫ్యాన్స్ లో అప్పుడే సందడి మొదలైంది. సాధారణంగా మెగాస్టార్ బర్త్డే సందర్భంగా ఏదో ఒక సినిమా నుండి అప్డేట్ వస్తుందని అభిమానులు ఆశిస్తూ ఉంటారు. కానీ ఈసారి ఒకేసారి 2-3 కీలకమైన విషయాలు బయటికి వచ్చే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా మెగా 158 సినిమాపై అభిమానుల అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ సినిమాకు సంబంధించిన టీజర్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా విడుదలయ్యే అవకాశం ఉందనే సంకేతాలు ఇప్పటికే వచ్చాయి. సంగీత దర్శకుడు తమన్, దర్శకుడు బాబీ కూడా సందర్భానుసారం ఈ సినిమా గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేయడంతో అభిమానుల్లో హైప్ మరింత పెరిగింది. అధికారిక ప్రకటన రాకపోయినా బర్త్డే రోజున టీజర్ లేదా కనీసం ఒక స్పెషల్ గ్లింప్స్ వచ్చే అవకాశం ఉందని ఫ్యాన్స్ బలంగా నమ్ముతున్నారు. మెగా 158 తో పాటు విశ్వంబర సినిమా విడుదల తేదీపై కూడా చిరంజీవి అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ఈ సినిమాకు సంబంధించిన రిలీజ్ డేట్ ను మెగాస్టార్ బర్త్డే సందర్భంగా ప్రకటించే అవకాశం ఉందనే ప్రచారం వినిపిస్తోంది. అక్టోబర్ 16 తేదీని మేకర్స్ పరిశీలిస్తున్నారనే టాక్ కూడా ఫిలిం నగర్ లో వినిపిస్తుంది. అయితే ఈ విషయంలో ఇప్పటి వరకు అధికారిక ప్రకటన రాలేదు. ముఖ్యంగా యువి క్రియేషన్స్ నుండి స్పష్టమైన ప్రకటన వచ్చే వరకు రిలీజ్ డేట్ ను ఖరారైనదిగా భావించడం కష్టమే. అంటే చిరంజీవి బర్త్డే రోజున అభిమానులకు ఒక సినిమా టీజర్, మరో సినిమాకు రిలీజ్ డేట్ వంటి అప్డేట్స్ వస్తే పండుగ వాతావరణం మరింత పెరగడం ఖాయం. అయితే ఇవన్నీ అధికారికంగా ప్రకటించే వరకు అభిమానులు కొంత ఓపిక పట్టాల్సిందే. ఇక చిరంజీవి పుట్టినరోజుకు ముందు మరో ఆసక్తికరమైన కార్యక్రమం జరగబోతుంది. అదే ముఠా మేస్త్రి రిలీజ్. చిరంజీవి కెరియర్ లో ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్న ఈ సినిమాను ఆగస్టు 21న మరోసారి థియేటర్లోకి తీసుకురాబోతున్నారు. 1993లో విడుదలైన ముఠా మేస్త్రి అప్పట్లో భారీ విజయాన్ని అందుకున్న సినిమా. చిరంజీవి మాస్ ఇమేజ్ కు తగ్గట్టుగా యాక్షన్, కామెడీ, పాటలు, కుటుంబ అంశాలను కలిపి తెరకెక్కించిన ఈ చిత్రం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఆ సమయంలో చిరంజీవి రాజకీయాల్లోకి వస్తారనే ప్రచారం కూడా జోరుగా సాగింది. అదే సమయంలో సినిమాలో ఆయన పాత్రను ఎమ్మెల్యేగా, ఆ తర్వాత మంత్రిగా చూపించడం అప్పట్లో పెద్ద చర్చకు దారితీసింది. సినిమా కథలో రాజకీయ నేపథ్యం ఉండడంతో ముఠా మేస్త్రి అప్పట్లో కేవలం కమర్షియల్ మూవీగా కాకుండా రాజకీయ చర్చల్లోనూ కనిపించింది. చిరంజీవి తెరపై రాజకీయ నాయకుడి పాత్రలో కనిపించడం అభిమానులకు ప్రత్యేకమైన అనుభూతిని ఇచ్చింది. ముఖ్యంగా ఆయన చెప్పే డైలాగులు, మాస్ ఎలివేషన్స్, సాంగ్స్ అప్పట్లో థియేటర్లలో మంచి స్పందన తెచ్చుకున్నాయి. వాస్తవానికి ఈ సినిమాను సంక్రాంతి సమయంలో విడుదల చేయాలని మొదట భావించినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. కానీ కొన్ని కారణాల వల్ల పండుగ ముగిసిన తర్వాత థియేటర్లోకి వచ్చింది. అయినప్పటికీ సినిమాకు ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభించింది. ఇప్పుడు ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్లీ అదే సినిమాను పెద్ద తెరపై చూసే అవకాశం రావడంతో మెగా అభిమానుల్లో ఉత్సాహం మరింత పెరిగింది. అయితే ఇక్కడ ఒక చిన్న విషయం గురించి జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది. రిలీజ్ అనేది కేవలం పాత సినిమాను మళ్లీ థియేటర్లో ప్రదర్శించడం కాదు. ముఖ్యంగా చిరంజీవి లాంటి స్టార్ హీరోల పాత క్లాసిక్స్ ను కొత్త తరానికి పరిచయం చేయాలంటే ప్రింట్ క్వాలిటీ, సౌండ్, కలర్ గ్రేడింగ్ వంటి విషయాల్లో ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. గతంలో కొన్ని మెగాస్టార్ సినిమాల రిలీజ్ల సమయంలో ఇదే విషయంలో అభిమానుల నుండి అసంతృప్తి వ్యక్తమైంది. ఘరానా మొగుడు, జగదేక వీరుడు, అతిలోక సుందరి, గ్యాంగ్ లీడర్ వంటి సినిమాలను మళ్లీ విడుదల చేసినప్పుడు వాటి ప్రింట్ లేదా టెక్నికల్ క్వాలిటీ విషయంలో అభిమానులు ఆశించిన స్థాయిలో అనుభూతి పొందలేకపోయారనే అభిప్రాయాలు వచ్చాయి. కొన్ని సందర్భాల్లో ఒరిజినల్ ప్రింట్లు అందుబాటులో లేకపోవడం, పాత ఫుటేజ్ను ఆధునిక సాంకేతికతతో పూర్తిగా పునరుద్ధరించలేకపోవడం వంటి సమస్యలు కూడా కనిపించాయి. దీంతో ఎంతో ఇష్టమైన సినిమాను థియేటర్లో మరోసారి చూడాలనుకున్న అభిమానులకు పూర్తి స్థాయి అనుభూతి దక్కలేదు. ఇక్కడ మరో విచిత్రమైన విషయం ఏమిటంటే కొదమసింహం వంటి సినిమాను మెరుగైన క్వాలిటీతో అందించడానికి ప్రయత్నం జరిగింది. కానీ చిరంజీవి కెరియర్లో బ్లాక్ బస్టర్స్ గా నిలిచిన కొన్ని సినిమాలకు అదే స్థాయిలో టెక్నికల్ ట్రీట్మెంట్ దక్కకపోవడం అభిమానులను నిరాశపరిచింది. అందుకే ముఠా మేస్త్రి విషయంలో మాత్రం అలాంటి సమస్యలు రాకుండా ముందుగానే జాగ్రత్తలు తీసుకోవాలని మెగా అభిమానులు కోరుకుంటున్నారు.
4K రీస్టోరేషన్, మంచి సౌండ్ మిక్సింగ్, కలర్ కరెక్షన్ వంటి అంశాలను సరిగ్గా చూసుకుంటే ఈ రీ రిలీజ్ కు మరింత స్పందన వచ్చే అవకాశం ఉంది. పాత సినిమాను కొత్త అనుభూతితో చూపించగలిగితే చిరంజీవి పాత అభిమానులతో పాటు కొత్త తరం ప్రేక్షకులు కూడా థియేటర్లకు వచ్చే అవకాశం ఉంటుంది. ఇక ఆగస్టు 22న చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా మరో మెగా సినిమా శంకర్ దాదా ఎంబీబీఎస్ కూడా రీ రిలీజ్ అవుతోంది. అయితే ఈ సినిమా ఇప్పటికే ఒకసారి రీ రిలీజ్ కావడంతో ఈసారి మెగా ఫ్యాన్స్ దృష్టి ముఠా మేస్త్రి వైపు ఎక్కువగా వెళ్లే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. ఒకవైపు బర్త్డే హడావిడి, మరోవైపు చిరంజీవి పాత సినిమా థియేటర్లోకి రావడం. దీంతో ఆగస్టు 21, 22 తేదీలు మెగా అభిమానులకు వరుసగా పండుగ రోజులుగా మారనున్నాయి. ముఠా మేస్త్రికి మంచి రెస్పాన్స్ వస్తే రీ రిలీజ్ ట్రెండ్లో మరోసారి చిరంజీవి స్టామినా ఏంటో చూపించే అవకాశం ఉంటుంది. అంతేకాదు ఈ సినిమా కోసం మేకర్స్ ప్రమోషన్స్ ను కూడా కాస్త భిన్నంగా ప్లాన్ చేస్తే బాగుంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముఠా మేస్త్రిలో చిరంజీవితో కలిసి నటించిన మీనా, రోజా, బ్రహ్మానందం, బాబు మోహన్, శరత్ సక్సేనా, మన్సూర్ అలీఖాన్ వంటి పలువురు నటీనటులు ఇప్పటికే ప్రేక్షకులకు అందుబాటులో ఉన్నారు. వారితో ప్రత్యేక ఇంటర్వ్యూలు చేయించడం, సినిమాలో తమ అనుభవాలను పంచుకునే వీడియో బైట్స్ విడుదల చేయడం, అప్పటి షూటింగ్ జ్ఞాపకాలను అభిమానులతో పంచుకోవడం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తే రీ రిలీజ్ పై మరింత ఆసక్తి పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా చిరంజీవితో కలిసి పనిచేసిన నటీనటులు సినిమా గురించి మాట్లాడితే సోషల్ మీడియాలో మంచి వైరల్ కంటెంట్ గా మారుతుంది. అందులో ముఠా మేస్త్రి అయితే అబ్బో ఇది కేక్ మీద ఐసింగ్ తో సమానం ఫ్యాన్స్ కి ఎండ్. మొత్తంగా చూస్తే ఈసారి చిరంజీవి బర్త్డే మెగా అభిమానులకు మరింత ప్రత్యేకంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకవైపు మెగా 158 టీజర్ పై భారీ అంచనాలు, మరోవైపు విశ్వంభర రిలీజ్ డేట్ పై ఆసక్తి. దానికి ముందు ముఠా మేస్త్రి రీ రిలీజ్, ఆ తర్వాత శంకర్ దాదా ఎంబీబీఎస్ తో మెగా సందడి, ఇలా వరుసగా మెగా ట్రీట్స్ రావచ్చనే అంచనాలు ఉన్నాయి.